హాయ్ అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియోలో అయితే మా కోనసీమ స్టైల్ గృహప్రవేశం అయితే మీకు చూపించేస్తానండి. ఈరోజు మా వీరన్న అనేది గృహప్రవేశం. మేమైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాము, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. నైట్ అయితే ముహూర్తం రాలేదు, తెల్లవారుజామున కూడా రాలేదు. మార్నింగ్ ముహూర్తం వచ్చిందండి. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, 7:30కి. ఇంక మేమైతే 6కే రెడీ అయిపోయి ఇంక బయలుదేరిపోయాము. అన్నయ్య వాళ్ళు అయితే ఓబులంకలు అద్దుకుంటున్నారండి. ఇంక ఓబులంకలు అద్దుకుంటూ మా మెర్లపాలెంలో అయితే ఇల్లు కట్టుకున్నారు. మెర్లపాలెం అంటే ఆత్రేయపురం మండలం వాడపల్లికి 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంటదండి మా ఊరు. వేరే ఊర్లో అద్దుకుండడం గురించి ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వచ్చేసారండి. గుడి దగ్గర నుంచి అందరం కలిసి కొత్త ఇంటికి అయితే బయలుదేరామండి. ఒక్కొక్కరు ఒక వస్తువు తీసుకుంటారు కదా, అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క వస్తువు తీసుకుని అయితే బయలుదేరారు. నేను కూడా ఏదో ఒకటి తీసుకుందామని తీసుకున్నాను, కానీ కొంచెం ముందుకు వచ్చేసరికి వీడియో తీస్తావు కదా, నువ్వేం పట్టుకుంటావులే అని తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళు తీసేసుకోవడం, ప్రశాంతంగా మొత్తం వీడియో తీసుకున్నాను. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అన్నయ్య వదినే రమ్మన్నారు పంతులు గారు. ఎందుకంటే ఆవు దూడకు పూజ ఉంటది కదా. ఇంక అందరినీ ఆపేసి అన్నయ్యని వదిని తీసుకెళ్ళి అయితే పూజ చేపించారు, ఆవు దూడ ఎక్కడ బెదిరిపోతాయని. పూజ పూర్తయిన వెంటనే మన ఇంటి ముందు అయితే నుంచున్నాం అనమాట. ఎప్పుడు లోపలికి వెళ్దామా అని వెయిట్ చేస్తూ అన్నయ్య అయితే దేవుడి ఫోటోలు పట్టుకుని, వదిన అలాగే పసుపు కుంకుమ అవన్నీ పట్టుకుని అయితే నుంచున్నారు. ఇంకో పక్కన అయితే బాజా భజంత్రులు అయితే మోగుతూ ఉన్నాయి. మనకన్నా ముందు ఆవు దూడని అయితే లోపలికి పంపుతారు కదండి. ఆవు దూడని అయితే లోపలికి తీసుకెళ్లారు. మొత్తం ఇంట్లోని గదుల్లోకి అన్నిటిలోకి తీసుకెళ్లి రౌండ్స్ అయితే వేస్తున్నారు ఆవు దూడని. ఆవు దూడ వన్ ఎప్పుడు వెళ్తాయని వెయిట్ చేస్తూ నుంచునే ఉన్నారండి. అలా 1 వెళ్ళిందని వార్త వచ్చిందంతే. ఇంకా అందరూ అయితే బైక్ వెళ్ళిపోతున్నారు. ఇంక మొత్తం ఇంటి చుట్టూరు అయితే 3 రౌండ్లు తిరుగుతారు కదండి. కొంతమందికి ఇంటి చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉండదు కదా, అప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇక్కడ తిరగడానికి చోటు ఉంది కాబట్టి అందరూ కలిసి అయితే 3 రౌండ్లు అయితే వేస్తున్నారండి. అన్నయ్య వదిన వెనకాల ప్రతి వస్తువు పట్టుకెళ్తారు కదా, ఆ వస్తువు పట్టుకుని ఇంకా అందరూ తిరుగుతారు అనమాట 3 రౌండ్లు ఇంటి చుట్టూ. ఇంకా ఆడపడుచు అయితే కళ్ళికొండ తీసుకుంటారు కదా, అందులో అయితే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయంట. మీలే ఎంతమందికి తెలుసా విషయం? ఆ ముంతలో ఉన్న వాటర్ తోనే థర్డ్ డే అయితే లక్ష్మీశ్వర అయితే కాసుకుంటారండి. వీళ్ళైతే ఇలా తిరుగుతూ ఉంటే నేను ఈ లోపల ఏం జరుగుతుందో చూద్దామని లోపలికైతే వెళ్ళానండి. లోపలైతే ఆవు దూడనైతే కట్టేసి ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు తిరిగేసిన తర్వాత ఒక వైపుకి వచ్చేస్తారు కదా గుమ్మడికాయ కొట్టడానికి, అప్పుడైతే ఆవు దూడనైతే బయటికి తీసుకొద్దామని లోపలే కట్టేశారనమాట. ఆవు ఈ లోపు 1, 2 కూడా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఆవు దూడని బయటికి తీసుకొచ్చేస్తారు. తర్వాత అన్నయ్య వదిన అయితే కొబ్బరికాయ కొట్టి లోపలికైతే అడుగు పెడతారు. ఇల్లు పచ్చడి పొలాల మధ్యన ఉందండి. ఆ పొలాల నుంచి వచ్చే గాలి మనకు తగులుతూ ఉంటే చాలా హాయిగా ఉంది. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. మా ఇల్లు ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కట్టుకున్న ఇల్లు కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి నడిచి రావచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి నడిచి వెళ్ళిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి. మా ఇంటి వెనకాల కూడా అంతే పొలాలు ఉంటాయి. కానీ ఏంటి అంటే ఇక్కడ పనిగట్టుకుని గోడెక్కి చూడడం అవసరం లేదు. మా ఇంటికాడ అయితే గోడెక్కి చూస్తే అంతది. ఇక్కడైతే ఏంటంటే పక్కన క్లియర్గా మనకి చాలా బాగా అంటుంది అనమాట పచ్చదనం, ఆ పొలాలన్నీ. గాలి చెప్పాను కదా, చల్ల గాలి అయితే వేస్తుందండి. ఇంకే ఫ్యాన్ కూడా అవసరం లేదు, అంత చల్లని గాలి వేస్తుంది. ఇంక గుమ్మడికాయ కొట్టడం కూడా అయిపోయింది. గుమ్మడికాయ కొట్టడం అయిపోయాక ఇప్పుడైతే ఒక్కొక్కరు మొత్తం కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వెళ్తున్నారు. అన్నయ్య వదిన వాళ్ళ అబ్బాయి ముగ్గురు అయితే కొబ్బరికాయలు కొట్టేసి లోపలికైతే అడుగు పెట్టేశారు, కుడుకాలు పెట్టేశారు. ఇప్పుడు అన్నయ్య వదిన వెనకాల వచ్చిన వాళ్ళందరూ తెచ్చిన వస్తువుతో వాళ్ళ వెనకాల తిరుగుతారు కదండి. ఇంకా గదిలోకి, కిచెన్లోకి, అన్నిటిలోకి, దేవుడి గదిలోకి, ప్రతి దాంట్లోకి ఒకసారి వెళ్ళి రౌండ్ వేసి వస్తారనమాట. వీళ్ళ వెనకాల కూడా ఇంక వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళి వస్తారు కదా. ఇప్పుడైతే అదే జరుగుతుంది. వీరన్నయ్య అన్నాను కదా, నాకు 2 విధాలుగా దగ్గర అనమాట. ఒకటి ఏంటంటే మా మావయ్య గారు చెల్లెలి కొడుకు అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా, ఆ నాన్నగారు చెల్లెలు కొడుకు. ఇప్పుడు ఆయన అలా అన్నయ్య ఒకటి అవుతారు. ఇంకొక విధంగా ఏంటి అంటే మా నానమ్మ, మా వీరన్నయ్య వాళ్ళ తాతయ్య ఇద్దరు ఏంటంటే సొంత అన్న చెల్లెళ్ళు అనమాట. ఇంకా అలా కూడా దగ్గరే. అందుకే అన్నాను 2 విధాలుగా నాకు అన్నయ్య అవుతారు అని. మేము అసలు నైట్ ముహూర్తం వస్తుందేమో, లేదంటే తెల్లవారుజామున ముహూర్తం వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇలా మార్నింగ్ ముహూర్తం వస్తుందని అసలు అనుకోలేదు. ఇలా మార్నింగ్ ముహూర్తం రావడం గురించే నైట్ అంతా ప్రశాంతంగా పడుకుని మార్నింగ్ 4:30కి అలా లేగిస్తే పనులన్నీ చేసుకుని అయితే గృహప్రవేశం ముహూర్తం టైంకి అయితే అందరం చేరుకున్నాము. ఇంతకు ముందు లక్ష్మీ చారు కాస్తారు కుండ అని చెప్పాను కదా, ఆ కుండను పెట్టడానికి అయితే ధాన్యం అయితే పోస్తున్నారండి. అలా ధాన్యం పోస్తారు, అలాగే లక్ష్మీ చారు పెట్టే కుండ. అంతేకాకుండా నీళ్ళ బిందెలు తెచ్చారు కదా, ఆ నీళ్ళ బిందెలు కూడా అలా ధాన్యం వేసి ధాన్యం మీద పెడతారు. థర్డ్ డే అయితే లక్ష్మీ చారు కాస్తారనమాట. అందులో చెప్పాను కదా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయని. ఇంకా వాటర్తో థర్డ్ డే అయితే లక్ష్మీ చారు కాసుకుంటారు. ఇంక ఇంటిల్లిపాది తింటారన్నమాట. ఇంట్లోకి వెళ్ళగానే వినాయకుడి పూజ అయితే ఉంటుంది కదండి.
వినాయకుడు పూజ చేయడానికి, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంది. ఆ రెండిట్లకి ఏమేం కావాలి ఏంటి అని అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు అయితే పాలు పొంగించడానికి పొయ్య, అలాగే కుండలకి పసుపు రాసి బొట్లు పెట్టేశారనమాట. మనం అక్కడ బయలుదేరినప్పుడే నిప్పులైతే పట్టుకొస్తారు కదా, ఆ నిప్పులతోనే పొయ్యి అయితే అంటించాలండి. ఏ అగ్గుపుల్ల ఏమి వేయరు, ఓన్లీ ఆడబొడిచే చేస్తారనమాట. ఇది ఇక్కడ కూడా పశు వినాయకుని చేసి, అలాగే ఆయనకు బొట్లు పెట్టి, పువ్వులు పెట్టి, ప్రసాదం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, ఇంకా అవన్నీ చేసిన తర్వాతే తెచ్చి నిప్పులతోనే పొయ్యి వెలిగిస్తారు. ఆ నిప్పులతో పొయ్యి వెలిగించడానికి ఆడపడుచు ఎంత కష్టపడుతుంది అన్నది మాటల్లో చెప్పలేమండి. ఆ పొగ వచ్చినా ఏమొచ్చినా అక్కడే ఉఫ్ అని ఊదుకుంటూ ఆ నిప్పులతోనే మంట తెప్పించాలి. ఆ మంట వచ్చిన తర్వాత ఇంకా పాలు వేసి కుండ అయితే పెట్టేశారు. పాలు పొంగిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చి ఒకళ్ళు బియ్యం అయితే వేస్తారు. ఇంక పొందులు గారు అయితే ఒక పక్కన అక్కడ విఘ్నేశ్వరుడికి, తాపి మేస్త్రికి కూడా ఇవన్నీ కడతారు కదా, బియ్యము డబ్బులు అవన్నీ. ఇంకా ఆ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ పూజ పూర్తయిన వెంటనే సత్యనారాయణ స్వామి రథం కూడా చేపించేసుకున్నారండి. ఇంకా తర్వాత మెయిన్ కార్యక్రమం గణపతి హోమం అండి. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను గణపతి హోమం చూడడానికి. ఎప్పుడు చూడలేదు, ఎలా జరుగుతుంది ఏంటి, ఇంకా హోమం అంటున్నారు, పెద్ద ప్రాసెసే ఉంటుంది కదా, ఎలా జరుగుతుంది అని క్యూరియాసిటీతో అక్కడే ఉండిపోయి చూశాను. ఇక వాళ్ళు రెడీ చేయడమే అలా చాలా బాగా రెడీ చేశారండి ఆ వినాయకుడిని. నాకైతే అలా 2 కళ్ళు ఇంకా వినాయకుడి మీదే ఉన్నాయి అనమాట. ఎంత బాగా రెడీ చేశారంటే ఆ కొబ్బరి బొండంతో కట్టాను. ఇంకా పూజ అలా జరుగుతూ ఉంది. చాలా వరకు ఆ పూజ దగ్గరే నుంచుని చూసాము. గణపతి హోమం నిర్వహించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారండి. అలాగే మంచి విజయం, సంపద, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. చాలా మంది కొత్త ఇల్లు లేదా వ్యాపారం ప్రారంభించే ముందు ఈ హోమం చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరమై ఆ కుటుంబంలో అంతా సంతోషం వెలువరిస్తుందని నమ్ముతారండి. లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల అయితే ధన ప్రాప్తి కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. లక్ష్మీ గణపతయే నమః అనుకుంటా. లక్ష్మీ గణపతమావాహయామి. ఓం లం నమస్తే గణపతయే మమేవ ప్రత్యక్షంతం తమసి నమః అనుకుంటా. బాల గణపతమావాహయామి తావయామి పూజయామి తురో భవాన్ మమేవ కేవలం కర్తాసి మమేవ కేవలం హర్తాసి మమేవ సర్వం కల్వితం బ్రహ్మాసి. గణపతయే నమః ఆనందగణపతమావాహయామి స్థావయామి పూజయామి తురో. ఆ హోమం దగ్గర 3-4 అయ్యవార్లు కలిసి ఒకే కంఠంతో అలా మంత్రాలు చదువుతూ ఉంటే మొత్తం తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఇంకా అలా వింటూనే ఉన్నామండి. ఇంకా మొత్తం పూజలో లీనమైపోయాము. అంత అద్భుతంగా చదివారు మంత్రాలు అయితేని. ఈలోపు ఇందాక సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినప్పుడు కొబ్బరిగా కొట్టుకుందామని మర్చిపోయాం అనమాట. ఇంక ఫస్ట్ అయితే మా ఆడపడుచు వాళ్ళు కొబ్బరిగా కొట్టుకుంటుంటే మేము కూడా వెనకాలెళ్ళి పసుపు కుంకుమ అవన్నీ స్వామివారి దగ్గర వేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నానండి. ఇంక పూజలన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఏమీ ఆటంకాలు లేకుండా చాలా అద్భుతంగా జరిగాయి. ఇంకా తర్వాత అయితే హోమానికి కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ లోపు వంటల దగ్గరికి వెళ్ళాను అనమాట. వంటలు అయితే మామిడికాయ వెల్లుల్లిపాయ కూరతో మొదలుపెట్టి తర్వాత పప్పు, అలాగే జీడిపప్పు, పన్నీరు, సాంబారు, పచ్చడి, ఇంక పులిహార, బిర్యానీ కూడా ఉడుకుతుందండో. ఇంకా పెరుగు, ఇంకా 2 రకాల స్వీట్స్, ఇంకా అలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకో పక్కన అయితే బూర్లు వేస్తున్నారు. ఇంకా మా శ్రీరామ్ హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్తున్నాడు అనమాట. ఇంకా మా తేజ్ గారిని హాయ్ చెప్పమని పిలిచాము. అసలు మాటిని రకం కాదు కదా, అసలు నా వంక కూడా చూడలేదు. మొత్తం మనం సార్ మాట వినాలి కానీ సార్ మన మాట వినరు అనమాట. ఇంక ఈ లోపు అయితే పైకి వెళ్దాము. మా చెల్లి అయితే ఎంత కష్టపడుతుందో అని వీడియో తీస్తుంటే వెనక్కి తిరిగి చూసి నవ్వుతుంది. ఇంతకుముందు మా నాన్నమ్మ గురించి చెప్పాను కదా, ఆ వైట్ సారీ కట్టుకున్న ఆవిడే మా నానమ్మ. పక్కన బ్లూ సారీ కట్టుకున్న ఆవిడైతే మా నానమ్మ వాళ్ళ చెల్లి అనమాట, మా చిన్న నానమ్మ. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక అతను ఉన్నారు, ఆ తాతయ్య ఇప్పుడు వీరన్న అన్నయ్య వాళ్ళ తాతయ్య అన్నమాట. మా నానమ్మలిద్దరూ ఆ తాతయ్య ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. చాలా మందికి సొంత ఇల్లు అనేది పెద్ద కలే కదండి. అలాంటి కళ నెరవేరినప్పుడు లోపల వచ్చే ఆనందం అంతా ఇంత కదండి. అప్పటి వరకు దీనికోసం ఎంత కష్టపడ్డాం అన్నది కూడా మర్చిపోతాం కదా. అలా సొంత ఇల్లు లోపల అడుగు పెట్టగానే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇంకా చాలా మంది కష్టపడుతూనే ఉంటారు ఇలా సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలని. అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీరు కూడా సొంత ఇల్లు కట్టుకుని మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గృహప్రవేశం వెనకాలన్న ఆధ్యాత్మిక భావన ఏమిటంటే, హిందూ ధర్మంలో ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్తో నిర్మించిన భవనమే కాదండి, అది ఒక దేవాలయంలో భావిస్తారు. కుటుంబ సభ్యులు జీవితంలో ఎక్కువ సమయం గడిపేది ఆ ఇంట్లోనే. అందుకే ఆ ఇంట్లో దేవతల అనుగ్రహం, సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం
నిత్యం ఉండాలని ప్రార్థిస్తూ గృహప్రవేశం అనేది నిర్వహిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి స్థలంలోని వాస్తు పురుషుడు నివసిస్తాడని చెప్పుకుంటారండి. ఇల్లు నిర్మించే సమయంలో భూమిని తవ్వడం, స్తంభాలు వేయడం, గోడలు నిర్మించడం వంటి పనుల వల్ల వాస్తు దోషాలని, విఘ్నాలని తొలగించి ఆయన ఆశీర్వాదం పొందుతామని వాస్తు పూజ, అలాగే వాస్తు హోమం అంటే నిర్వహిస్తారండి. గృహప్రవేశం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కదండి, అది కుటుంబ సభ్యులందరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే పవిత్రమైన వేడుక కూడా. ఈ సందర్భంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, బంధుమిత్రులను ఆహ్వానించడం, అలాగే అన్నదానం చేయడం వంటి సాంప్రదాయాలు కుటుంబ బలాన్ని మరింత బలోపేతం చేస్తాయండి. ఇంట్లో నిజమైన ఆనందం రావాలంటే ప్రేమ, పరస్పర గౌరవం, ధర్మం, నిజాయితీ కూడా అంతే ముఖ్యమైనయండోయ్. అందుకే మన పెద్దలు కూడా ఇలా అంటారు, ఇల్లు ఎంత పెద్దదైనా అందులో ప్రేమ లేకపోతే అది కేవలం భవనం మాత్రమే అని. ఇప్పుడు దాకా గణపతి హోమంలో గణపతి దగ్గర పూజ అయితే జరిగిందండి. ఇప్పుడు హోమం నిర్వహిస్తున్నారు. క్షణకాలంలో తీసుకెళ్ళి ఆయన తీసుకుంటాడు, తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. అలాగా వేరే సత్యనారాయణ గారి దంపతులు వారి గృహ ప్రవేశంలో పూర్ణాహుతి సమర్పించినప్పుడు నాకు వీడియో తీయడమే కుదరలేదండి. ఇంకా హోమం పూర్తయ్యాక హారతి ఇస్తున్నారు అనమాట అన్నయ్యకి, వదినకి. హారతి ఇచ్చడంతో ఈ పూజా కార్యక్రమం, గృహప్రవేశం కార్యక్రమం కూడా చాలా మట్టుకు పూర్తయిపోయినట్టే. ఇంకా బయట అయితే భోజనాల కార్యక్రమం ఉంది. ఆ భోజనాల కార్యక్రమం దగ్గరికి ఇప్పుడు వెళ్ళిపోదామా. ఇంక వచ్చిన వాళ్ళందరూ కూర్చుని అయితే భోజనం చేస్తున్నారు. ఇందాకడే మీకు వంటలు ఏమేమి ఉండారో చెప్పేశాను కదా. వచ్చిన వాళ్ళందరినీ వీడియోస్ తీయడం అయితే కుదరలేదండి. హోమం దగ్గర వీడియోస్ కవర్ చేసి బయటికి తిరగడానికి అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకంతే, జస్ట్ ఒక్క క్లిప్ తీసానంటే, భోజనాల క్లిప్పు, అలాగే పందిరి క్లిప్పు. ఇంకా మా మేనల్లుడు అయితే తెగ కష్టపడిపోయాడు అనుకోండి. ఇంతకు ముందు సెలవులు వచ్చినప్పుడు క్యాటరింగ్లో అయితే వెళ్ళాడు అనమాట సరదాగాను. ఇంకా అది ఇక్కడ పనిచేసింది, తెగ వడ్డించేసాడు. ఇంక మేమందరం కలిసి అయితే భోజనంలో కూర్చున్నాము. మనస్ఫూర్తిగా అయితే భోజనం చేసేసాము. పూజా కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయినాయి కాబట్టి. ఇంకా గృహప్రవేశం అయితే ఇలా జరిగిందండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.